ఇక్కడ సిజనింగ్ బ్రౌన్ తింటుంటే బుర్ర పాడైపోయింది. ఎక్కడ అనుకుంటున్నారా? ఎత్తి వీడియోలో అవసరం చూడండి కుర్రోళ్ళు. నేనండి మిత్రుని కుర్రాన్ని ఈ రోజు అయితే ఒక కేఫ్ అయితే ఓపెన్ చేశారంట. ఆ కేఫ్ ఓపెన్ చేసిన వాళ్ళు అయితే మనల్ని ఇన్వైట్ చేశారు. చెప్తున్న కుర్రోళ్ళు ఒకసారి గుర్తెట్టుకోండి. మన బాలాజీ కాంప్లెక్స్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే బండి ఎంట్రీ అయితే కనబడుతుంది. బండి ఎంట్రీ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే కేఫ్ అయితే వచ్చేస్తుంది. మొత్తానికి అయితే ది హంగరీ కేఫ్ కి అయితే వచ్చేసాము నేను మా అన్నయ్యని. వెళ్ళిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి అయితే నాకు చాలా నచ్చింది. అలాగే నాతో పాటు రెండు లోపల అంబియన్స్ అయితే చూపిస్తాను. లోపల అంబియన్స్ చూస్తుంటే బుర్ర పాడైపోయింది. ఈ అంబియన్స్ అయితే చాలా బాగున్నది. అలాగే చాలా రిచ్ గా ఉన్నది. 3D పెయింటింగ్ అయితే సూపర్ ఉన్నదనే చెప్పొచ్చు. ఇక్కడ మెనూ కార్డ్ లేకుండా QR కోడ్ లో స్కాన్ చేస్తే మనకు మెనూ కార్డ్ అయితే వచ్చేస్తుంది ఫోన్ లోని. వెళ్ళిన వెంటనే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఈ రోజు అయితే ఓన్లీ వెజ్ అయితే తిందాం అనుకున్నాను. ఆర్డర్ ఇచ్చిన 10 minutes లో అయితే మనకైతే తెచ్చేసారు. ఫస్ట్ అయితే పన్నీర్ తందూరి చీజ్ పిజ్జా అయితే చెప్పాము. ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. పిజ్జా అయితే చాలా బాగున్నది. చీజీగా సూపర్ ఉన్నదని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే వెజ్ చీజ్ బర్గర్ అయితే చెప్పాము. మరి ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. వెజ్ బర్గర్ అయితే పర్లేదు బాగుంది అనిపించింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. అలాగే నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేసాము. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎర్రకేస్తాడు సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నా ఫేవరెట్ అయిన స్విజనింగ్ బ్రౌన్ అయితే చెప్పాను. ఇది చూస్తుంటేనే నోరు వస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది ట్రై చేద్దాము. ఈ స్విజనింగ్ బ్రౌన్ అయితే నాకు బుర్ర పాడైపోయింది. చాలా బాగా చేసాడని చెప్పొచ్చు. నేనైతే చాలా దగ్గరలో అయితే ట్రై చేశాను. నాకైతే ఇక్కడ చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కుర్రోళ్ళు. అలాగే ఈ కేఫ్ లో ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆ ఎన్ని ఐటమ్స్ ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అప్పటి వరకు మన అకౌంట్ అయితే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి కుర్రోళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.